పాలినామియల్. పాలినామియల్ అంటే మనకు ఒక బీజీయ సమాసంలో చరరాశి యొక్క ఘాతాంకాలు రుణేతర పూర్ణ సంఖ్యలై ఉండాలి. ఇన్ అన్ ఎక్స్ప్రెషన్ ద exponent of each and every variable is non-negative integer. Non-negative integer. For example, I will write an example. 5a power 4 minus 3a square plus 7. Is it a polynomial or not? ఇది బహుపది అవుతుందా కాదా చాట్ బాక్స్ లో సెండ్ చేయండి. Is it a polynomial or not? Is it a polynomial or not? ఎస్, ఇది బహుపది అవుతుంది. ఎందుకంటే మీరు ఇక్కడ దీని యొక్క ఘాతాంకాలను చూడండి. ఇందులో చరరాశి ఏంటి? ఏ అనేది చరరాశి. ఏ ఈజ్ వేరియబుల్ హియర్. ఏ ఈజ్ వేరియబుల్. ఏ అనేది చరరాశి. వీటి యొక్క ఘాతాంకాలను చూసినట్టయితే రుణేతర పూర్ణ సంఖ్యలు, నాన్ నెగటివ్ ఇంటీజర్స్. నాన్ నెగటివ్ ఇంటీజర్స్ మీన్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1 2 3 4 డాష్ డాష్ డాష్. ఈ లిస్ట్ లోంచి ఉన్న నెంబర్స్ మాత్రమే ఆ చరరాశి వేరియబుల్ కి ఎక్స్పోనెంట్ ఉంటే, ఘాతాంకం ఉంటే అది బహుపది. ఇంత సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, ఏం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ క్వశ్చన్, -3 power -5 -3 వెయిట్ -3 power -5 into x cube plus 6 into x square minus 7x plus 9. Whether it is a polynomial or not. ఇది బహుపది అవుతుందా కాదా? Whether it is a polynomial or not. Whether it is a polynomial or not. ఫోకస్ చేయండి, ఫోకస్ చేయండి ఖచ్చితంగా మీరు. ఎస్, ఇట్ ఈజ్ ఏ పాలినామియల్. ఎస్, ఇట్ ఈజ్ ఏ పాలినోమియల్. వై? మీరందరూ కూడా ఇది ఫోకస్ చేస్తున్నారు. నేను ఏం చెప్పాను? కాన్స్టెంట్ కి పవర్ నెగిటివ్ ఉంటే, ఫ్రాక్షన్ ఉంటే, రూట్స్ ఉంటే అవి కాదు మనకు కావాల్సింది. మెయిన్ ఏంటి? exponent of the variable. You have to check exponent of the variable. See here, 3 is there, 2 is there, 1 is there. Now it is a polynomial. It is a polynomial. మనకు ఈ కాన్స్టెంట్ ఉందా? ఈ కాన్స్టెంట్ అంటే స్థిర సంఖ్య అంటాం తెలుగులో. ఈ కాన్స్టెంట్ కి పవర్ ఏదైనా ఉండని, దాంతో మనకు సంబంధం లేదు. ఈ కాన్స్టెంట్ కి పవర్ ఏదైనా ఉండని, ఎక్స్పోనెంట్ ఏదైనా ఉండని, దాంతో మనకి సంబంధం లేదు. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలని చెప్పేసి ఇది ఇక్కడ వాడినా. సో బీ కేర్ఫుల్, అదర్వైజ్. ఓకే, ఐ విల్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు బాగా ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, 3 into root x plus 6x square minus 9. Tell me whether it is polynomial or not. ఇది బహుపది అవుతుందా కాదా? ఇది బహుపది అవుతుందా కాదా? సో మన మెయిన్ ఫోకస్ అంతా కూడా వేరియబుల్ పైన ఉండాలి. మన మెయిన్ ఫోకస్ అంతా కూడా వేరియబుల్ పైన ఉండాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. చాట్ బాక్స్ చూస్తున్నాను. మీరు కామెంట్ ఖచ్చితంగా పంపండి. ఎస్ ఆర్ నోనా? ఎస్, ఇది నో, ఇట్ ఈస్ నాట్ ఏ పాలినామియల్. నో, ఇట్ ఈస్ నాట్ ఏ పాలినోమియల్. బహుపది కాదు. ఇది బహుపది
కాదు. బహుపది ఎందుకు కాదు? బికాస్ వాట్ ఈస్ ది ఎక్స్పోనెంట్ ఆఫ్ వేరియబుల్ ఎక్స్ హియర్? 1/2. వేరియబుల్ ఇక్కడ ఎంత ఉంది? 1/2 ఉంది. దట్స్ వై ఇట్ ఈస్ నాట్ ఏ పాలినామియల్. ఇది బహుపది కాదు. ఇది బహుపది కాదు. వన్ మోర్ ఎగ్జాంపుల్. 5 into a power 1000 minus 1/7. Tell me whether it is polynomial or not. ఇది బహుపది అవుతుందా కాదా? ఇది బహుపది అవుతుందా కాదా? కొంచెము క్వశ్చన్ ఇచ్చిన క్వశ్చన్ బాగా ఫోకస్ చేయండి. నో అని పంపించేవాళ్ళు. బహుపది అవుతుందా కాదా అనేది దేనిపైన డిపెండ్ అవుతుందని చెప్పిన చరరాశి వేరియబుల్ పైన డిపెండ్ అవుతుంది. ఇట్ ఈస్ ది పాలినామియల్ ఇన్ వేరియబుల్ ఏ. ఇట్ ఈస్ ది పాలినామియల్ ఇన్ వేరియబుల్ ఏ. మీరు ఇక్కడ 1/7 చూసి కాదేమో అనుకుంటారు. 5 into a power 1000. సో ఇది నాన్ నెగిటివ్ ఇంటీజరే. ఒకవేళ మీరు దీన్ని ఇలా పైకి తీసుకెళ్లాలనుకుంటే మీరు జనరల్ గా నేను ఇక్కడ వేరియబుల్ ఉంటే అప్పుడు కాదు, కానీ ఇక్కడ 1/7 అనేది కాన్స్టెంట్ వాల్యూ. సో ఎస్ ఇట్ ఈస్ ఏ పాలినామియల్. ఎస్ ఇట్ ఈస్ ఏ పాలినామియల్. ఒకవేళ ఎప్పుడు కాదు అంటే ఇలా ఉండింటే జాగ్రత్తగా చూడండి. 5 into a power 1000 minus 1/7 ఏనో ఏ స్క్వేరో ఏ క్యూబో ఏదైనా ఒకవేళ ఇలా ఉందనుకోండి, అప్పుడు మనం దీన్ని 5 into a power 1000 మైనస్ ఇది పైకి తీసుకెళ్ళినట్టయితే 7a power -1. ఇది ఘాతాంక న్యాయాలు ఫార్ములా చెప్పిన కదా. 1/a power m is equal to a power -m. a power -m. ఈ ఫార్ములా యూజ్ చేసి మనము ఈ విధంగా చెప్పేవాళ్ళం. ఓకేనా? రైట్. సో కొంచెం ఫోకస్ చేయండి. బహుపది ఏది అవుతుంది కాదు అనే దానిపైన బాగా ఫోకస్ చేయాలి మీరంతా కూడా. ఇప్పుడు మనము మీకు మళ్ళీ ఇంతవరకు బహుపది అంటే ఏంటి, తర్వాత బహుపది పాలినామియల్ దాని గురించి డిస్కస్ చేసినాం. ఏది పాలినామియల్ అవుతుంది, ఏది పాలినామియల్ కాదు, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎగ్జామ్ లో ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పాలినామియల్ ఆర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్ అని చెప్పేసి అక్కడ ఇవ్వడం జరిగింది క్వశ్చన్స్. ప్రీవియస్ క్వశ్చన్స్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ డిస్కస్ చేస్తాం. నౌ వి విల్ డిస్కస్ డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్. తెలుగులో బహుపది యొక్క పరిమాణం అని అంటాం. తెలుగులో బహుపది యొక్క పరిమాణం అని అంటాము. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసేటటువంటి టాపిక్ ఏంటి? డిగ్రీ ఆఫ్ పాలినామియల్. డిగ్రీ ఆఫ్ ఏ పాలినోమియల్. బహుపది పరిమాణము. బహుపది యొక్క పరిమాణం గురించి మనం డిస్కస్ చేస్తాము. కొంచెము ఫోకస్ చేయండి, బాగా గుర్తుపెట్టుకోండి. బహుపది యొక్క పరిమాణము. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను ఒక బహుపదికి. సింపుల్ ఎగ్జాంపుల్. 3x² + 4x - 5. ఈ బహుపది యొక్క పరిమాణం డిగ్రీ ఆఫ్ పాలినామియల్ మీరు కరెక్ట్ గుర్తుపట్టాలంటే డిగ్రీ ఆఫ్ టర్మ్ నిన్న మనం చెప్పినాం, చాలా ఎగ్జాంపుల్స్ దానిపైన డిస్కస్ చేసినాం ఇంతకు ముందు క్లాస్లో. సో డిగ్రీ ఆఫ్ ఏ టర్మ్
పదం యొక్క పరిమాణం తెలిస్తే ఇక్కడ మనం చెప్పడానికి వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? హౌ మెనీ టర్మ్స్ ఆర్ దేర్? హౌ మెనీ టర్మ్స్ ఆర్ దేర్? 1 2 3. కాన్స్టెంట్ అయినా కూడా అది కూడా ఒక టర్మే. సో ఇట్ కంటైన్స్ 3 టర్మ్స్. ఇట్ కంటైన్స్ 3 టర్మ్స్. నౌ టెల్ మీ, ఇందులో ఎన్ని 3 పదాలు ఉన్నాయి? మొదటి పదం, ఇప్పుడు ఇంకా నేను బహుపది పరిమాణంలోకి వెళ్ళలే. మొదటి పదం యొక్క పరిమాణం ఎంతనో చెప్పండి. మొదటి పదం యొక్క పరిమాణం 3 టర్మ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు వేరుగా డిస్కస్ చేస్తాం మనం. మొదటి పదం యొక్క పరిమాణము 2. ద డిగ్రీ ఆఫ్ ఫస్ట్ టర్మ్, అంటే ఫస్ట్ టర్మ్ అంటే ఇగో ఇది, ఈ టర్మ్ యొక్క డిగ్రీ ఎంత? 2. ఈ పదం యొక్క పరిమాణం, ఈ పదం యొక్క పరిమాణం ఎంత? 1. బికాస్ ఎక్స్ కి వేరియబుల్ ఎంత ఉంది? ఎక్స్ అనే వేరియబుల్ కి ఎక్స్పోనెంట్ ఎంత ఉంది? 1 ఉంది. ఇక్కడ స్థిర సంఖ్య ఉంది, స్థిర సంఖ్య యొక్క పరిమాణం అనేది 0. ఏ స్థిర సంఖ్య తీసుకున్నా దాని పరిమాణం 0. గుర్తుంచుకోండి, తర్వాత నేను ఈ టాపిక్ అక్కడ మనకు వస్తుంది, తర్వాత నేను మీకు అక్కడ డిస్కస్ చేస్తా. మరి ఈ మూడిట్లో ఏది పెద్దది? 2ఆ 1ఆ 0నా? 2ఆ 1ఆ 0నా? వెరీ గుడ్. ఒక పాలినామియల్ ఇస్తే, ఓకేనా, ఒక బహుపది ఇస్తే అందులో ఉండేటటువంటి పదాలన్నింటి పరిమాణాలలో ఏదైతే పెద్దగా ఉంటుందో దానినే ఇచ్చిన బహుపది యొక్క పరిమాణం అంటాం. ఇఫ్ ఇన్ ఎ గివెన్ పాలినామియల్ ద డిగ్రీ ఆఫ్ విచ్ టర్మ్ ఈస్ గ్రేటర్, దట్ ఈస్ కాల్డ్ ది డిగ్రీ ఆఫ్ ది గివెన్ పాలినామియల్. సో ఇప్పుడు దీని ప్రకారము డిగ్రీ ఆఫ్ 3x² plus 4x minus 5 ఈజ్ 2. ఇక్కడ ఇచ్చినటువంటి బహుపది 3x² plus 4x minus 5 పరిమాణము ఎంత? 2. ఇక్కడ ఇచ్చినటువంటి బహుపది యొక్క పరిమాణం ఎంత? 2. పదం యొక్క పరిమాణం గనక మీకు తెలిస్తే ఈజీగా మీరు చెప్పేయచ్చు. పదం యొక్క పరిమాణం తెలియకపోతే బహుపది పరిమాణం చెప్పలేరు. ద డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఈజ్ నథింగ్ బట్ ద హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ది టర్మ్. అక్కడ ఇచ్చిన దాంట్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో దానిలో హైయెస్ట్ డిగ్రీ. ఇప్పుడు నేను 1 మోర్ ఎగ్జాంపుల్ తీసుకుంటా, నేను ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయను. పాలినామియల్ రాస్తా, దాని డిగ్రీ మీరు చాట్ బాక్స్ లో పంపాలి. ఓకేనా? రైట్, ఆర్ యు రెడీ? -3x plus 4x² minus 5. What is the degree of the given polynomial? ఇక్కడ ఇచ్చినటువంటి బహుపది యొక్క పరిమాణం ఎంత? ఇక్కడ ఇచ్చినటువంటి బహుపది యొక్క పరిమాణం ఎంత? What is the degree of the given polynomial? వెరీ గుడ్. నేను ఆర్డర్లో రాయలేదు, సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పాలినామియల్స్ లో ఇట్లా ఆర్డర్లో కాకుండా, అంటే జనరల్ ఫామ్ లాగా కాకుండా ఈ విధంగా ఇచ్చినప్పుడు మొదట మనం చేయాల్సిన పని ఏంటంటే యూ హ్యావ్ టు రైట్ ఇన్ ఆర్డర్. అంటే ఫస్ట్ ఏంటి, x² టర్మ్ ఏముందో అది రాయాలి, 4x². తర్వాత ఉత్త 3x రాయద్దు, మైనస్ ఉంది దాని ముందల, సో -3x minus 5. నౌ టెల్ మీ వాట్ ఈస్ ది degree of first term? 2. Degree of second term is 1. Degree of constant is 0. So whichever is the greatest, then we will take the degree of given polynomial. So ఇక్కడ 2 పెద్దగా ఉంది కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి అన్ని పదాలలోకెల్లా ఈ పదం యొక్క పరిమాణం పెద్దగా ఉంది కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నకి డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్, బహుపది యొక్క పరిమాణం 2 అవుతుంది. బహుపది యొక్క పరిమాణము
2 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 6x పవర్ 5 minus 3x పవర్ 4 plus 2 into x పవర్ 10 minus 6. ఈ బహుపదిలో ఎన్ని పదాలు ఉన్నాయి? ఇది మనకు తెలుసు. ఇక్కడ దీని యొక్క పరిమాణం ఎంత? దీని యొక్క పరిమాణం ఎంత? పదాలకు పరిమాణానికి మనం అన్ని పదాల సంఖ్యనేమో 4 ఉన్నాయి, ఓకే. కానీ పరిమాణం వెరీ గుడ్. కామెంట్ బాక్స్ లో పెడుతున్నారు, వెరీ గుడ్, నైస్. దీని యొక్క పరిమాణం డిగ్రీ ఆఫ్ దిస్ ఈస్ 10. ఏం చెప్పినా నేను మీకు? ఎన్ని పదాలు ఉన్నాయి? 1 2 3 4. ఈ పదానికి పరిమాణం ఎంత? 5. ఈ పదానికి పరిమాణం ఎంత? 4. ఈ పదానికి పరిమాణం ఎంత? 10. ఈ పదానికి పరిమాణం ఎంత? 0. సో కొందరు ఏం చేశారంటే ఇవన్నీ యాడ్ చేసి పంపిస్తున్నారు. యాడింగ్ అనేది ఒక పదంలో మాత్రమే వేరియబుల్స్ ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు యాడ్ చేయాలి. కన్ఫ్యూజ్ కాకండి. ఏ పదం యొక్క పరిమాణం అయితే పెద్దగా ఉందో, ఏ పదం పరిమాణం పెద్దగా ఉంది చూడండి, ఇక్కడ ఈ పదానికి పరిమాణం ఎంత ఉంది? 10 ఉంది. కాబట్టి దీని యొక్క పరిమాణం 10. ఎప్పుడు యాడ్ చేయాలి అని చెప్పిన నేను? ఒకటే టర్మ్ 3xy2z ఇలా ఒకటే టర్మ్ లో ఒకటే పదంలో మల్టిప్లికేషన్ లో ఉన్నటువంటికి క్లియర్ గా చెప్పిన, మల్టిప్లికేషన్ లో ఉన్నప్పుడు మాత్రమే ఆ విధంగా ఉన్నటువంటి దానికి పరిమాణం కనుక్కునేటప్పుడు డిగ్రీ ఫైండ్ అవుట్ చేసినప్పుడు వాటిని 1 1 + 2 3 3 + 1 4 అని డిగ్రీ 4 అని రాస్తాం. ఇక్కడ ఈ పదము ఈ పదము ఈ పదం వేరు వేరు. ఇక్కడ ఒక బహుపది పరిమాణం. వీఆర్ డిస్కసింగ్ అబౌట్ డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్. ఓకే, వీఆర్ డిస్కసింగ్ అబౌట్ డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్. సో హియర్ డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ ఈస్ హౌ మచ్? 10. బాగా అబ్జర్వ్ చేయండి, అన్ని టర్మ్స్ చూడాలి. ఏ టర్మ్ యొక్క డిగ్రీ ఎక్కువగా ఉందో దట్ ఈస్ ది డిగ్రీ ఆఫ్ ది గివెన్ పాలినామియల్. దట్ ఈస్ ది డిగ్రీ ఆఫ్ గివెన్ పాలినామియల్. నెక్స్ట్ క్వశ్చన్ -3 పవర్ 19 into x² plus 6x³ minus 3x power 7 plus 9 power 100 into x power 2. వాట్ ఈస్ ది డిగ్రీ? ఇక్కడ ఇచ్చినటువంటి బహుపది యొక్క పరిమాణం ఎంత? చాట్ బాక్స్ లో మనం ఎంత తొందరగా ఆన్సర్ పంపించినాం అనేది కాదు, ఎంత కరెక్ట్ గా పంపించినాం అనేది లెక్కలోకి వస్తుంది. చాట్ బాక్స్ లో ఎంత తొందరగా మనం ఆన్సర్ పంపించినాం అనే కంటే ఎంత కరెక్ట్ పంపించినాం అనే దానిపైన ఫోకస్ చేయాలి. తొందర పడుతున్నారు. సో డిగ్రీ ఆఫ్ గివెన్ పాలినామియల్, degree of polynomial, what you have to observe? First of all, you have to observe the variable, exponent of the variable only. మీరు ఇచ్చినటువంటి బహుపదిలో వేరియబుల్ చరరాశి యొక్క ఘాతాంకాలను మాత్రమే లెక్కలోకి తీసుకోవాలి. స్థిర సంఖ్య యొక్క ఘాతాంకం ఎంతైనా ఉండని మనకు సంబంధం లేదు. ఇప్పుడు చెప్పండి, ఇందులో నేను రౌండ్ చేసిన దాంట్లో ఏది పెద్దగా ఉంది? ఏది పెద్దగా ఉంది? సో ఇక్కడ ఇచ్చినటువంటి
బహుపది యొక్క పరిమాణం. ఇచ్చినటువంటి బహుపదిలో పదాలు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. ఈ 4 పదాలలో చరరాశి వేరియబుల్ యొక్క ఎక్స్పోనెంట్ చెక్ చేసుకోండి. ఇక్కడ 2 ఉంది, 3 ఉంది, 7 ఉంది, 2 ఉంది. సో డిగ్రీ ఆఫ్ ది గివెన్ పాలినామియల్ ఈజ్ 7. whichever is highest or whichever is greatest number, that is the degree of the given polynomial. Next question. 6x power 4 minus 3x square plus 5 power 104x minus 6. వాట్ ఈస్ ది డిగ్రీ? ఇక్కడ ఇచ్చినటువంటి బహుపది యొక్క పరిమాణం చెప్పండి. ఇక్కడ ఇచ్చినటువంటి బహుపది యొక్క పరిమాణం ఎంత? ఇక్కడ ఇచ్చినటువంటి బహుపది యొక్క పరిమాణం ఎంత? వెరీ గుడ్. ఇప్పుడు అందరు కరెక్ట్ పంపిస్తున్నారు చాట్ బాక్స్ లో, కామెంట్ బాక్స్ లో. సో ఏం చెప్పాను? చరరాశి యొక్క ఘాతాంకాలను మాత్రమే, వీలైతే ఇట్లా రౌండ్ చేసుకోండి, నష్టమేముంది? ఈ రౌండ్ చేసిన దాంట్లో అంటే చరరాశి యొక్క ఘాతాంకాలను చూస్తే ఇందులో ఏది పెద్దది? ఇది వేరే టర్మ్, ఇది వేరే టర్మ్, ఇది వేరే టర్మ్, ఇది వేరే టర్మ్. ఇందులో ఏది పెద్దది? 4 పెద్దది. కాబట్టి ద డిగ్రీ ఆఫ్ ది గివెన్ పాలినామియల్ ఇస్ 4. ఇక్కడ ఇచ్చినటువంటి బహుపది యొక్క పరిమాణము 4 అవుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి బహుపది యొక్క పరిమాణము 4 అవుతుంది. ఓకేనా? రైట్. ఓకే, మీకు 11:30కి క్లాస్ ఉంది.